హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని చూసి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా లైక్ చేస్తారు. నేను ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్వీట్ షాప్లో వాళ్ళు రెడీ చేస్తుంటే వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరు దీన్ని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా అయితే ఒక 2 పెద్ద సైజు పుదీనా కట్టలు అయితే తీసుకోవాలండి. చక్కగా పెద్దగా ఆకులు ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకొని ఆకులు వలిచేసుకొని చక్కగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లు అయితే రెడీ చేసేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కేజీ బియ్యం పిండికి ఒక పావు కేజీ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చేసుకునే లెక్కనైతే గ్లాసులు కొలతలు తీసుకుంటే 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండికి సరిపడినంత సాల్టు, అలాగే వాము ఎక్కువ వేసుకుంటే అవి నవ్వులుతున్నప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. కారపూస మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇట్లా జాలిగంటలో వేసుకొని వడపెట్టేసుకోవాలి. చక్కగా పుదీనా పేస్ట్ని అంతా జాలిగంటలో వేసుకొని వడపెట్టేసుకొని పిప్పి సపరేట్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇంకా దీనికి వేరేగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా వడబెట్టేసుకొని దీంట్లో ఒక గరిటె వరకు బటర్ని యాడ్ చేస్తున్నారు. మనం ఇంట్లో వెన్నపూసన కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల అవి కొంచెం గుల్లగా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. మీరు ఇంట్లో వెన్న అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్నన్నా యాడ్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు షాప్స్ కోసమని ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశారు. న్యాచురల్ ఫుడ్ కలర్సే యూస్ చేస్తారు. మనం ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే పుదీనా అనేది ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం బ్లాకిష్ వస్తుంది కదా, అందుకని అలా ఉండకుండా ఉండటం కోసమని కలర్ని యాడ్ చేస్తున్నారు. లేదంటే మనం కలర్ లేకుండా కూడా వేసేసుకోవచ్చు. పుదీనా ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాక కలర్ అనేది గ్రీన్ కాకుండా కొంచెం బ్లాక్ లాగా వస్తుంది. అందుకనే షాప్స్లో కొంచెం వాళ్ళు కలర్ తెలియటం కోసం అని మాత్రం జస్ట్ లైట్గా కొంచెం లిక్విడ్ కలర్స్ని యూస్ చేస్తారు, పౌడర్ కలర్స్ కాకుండా. చక్కగా ఇట్లాగా మదాయించుకుంటా పిండి కలుపుకోవాలండి. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటా మెత్తని ముద్దులాగా చేసుకోవాలి. వాటర్ ఒక్కసారి పోసుకోకూడదు. ఇలా ఎంత గట్టిగా మనం మెదుపుకుంటూ కలుపుకుంటే కారపూస అనేది గుల్లగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంతకుముందు బీట్రూట్ కారపూస కూడా వేశారు, నేను దాన్ని అయితే వీడియో తీసుకోలేదు. మీకు ముందు వీడియోలో వేరుశెనగ గుళ్ళు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి. పిండి తడిపి రెడీ చేసుకున్నారు కదా, ఇప్పుడు చక్రాలు ఒత్తుకునే గిద్దెలోకి పిండి పెట్టేసుకొని కారపూసను అయితే వేసేసుకోవాలి. బాగా లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజు ప్లేట్ ఉంటుంది కదండి కారపూస, అలా వేసుకొని కలిపేసుకొని చక్కగా నూనెలో 2 వైపులా తిప్పుకుంటూ కరకరలాడే వరకు వేయించుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పుదీనా కారపూస అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బీట్రూట్ కారపూస వేసుకోవచ్చు, అలాగే పాలకూరతో దేంతో అయినా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి. ఎంతో టేస్టీ ఉండే పుదీనా కారపూస రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.